Hi students, today I will discuss about the chapter very important biotechnology and its applications లో యూనిట్ 5లో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఈ లెసన్ నుంచి అంటే యూనిట్ 5లో 1 2 3 4 మార్క్స్ ఉన్నాయండి. 4 మార్క్స్ 4 కూడా చాలా ఇంపార్టెంట్. 4లో ఐపీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4 మార్క్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకేనండి, ఫస్ట్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా అడిగేటువంటి ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని అడగడం జరుగుతుంది. తెలుగులో జన్యు పరివర్తన మొక్కల యొక్క ఉపయోగాలు అని అడుగుతారండి. జన్యు పరివర్తన మొక్కల యొక్క ఉపయోగాలు. జన్యు పరివర్తిత లేదా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే ఏంటండి? జెనిక్ అంటే జీన్స్. జన్యువును మనము ఒక మొక్కలోంచి వేరొక మొక్కలోనికి మనం ప్రవేశపెట్టి మనకు అనుగుణముగా అతి తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి చేయుట, మంచి క్వాలిటీస్, మంచి నాణ్యత ఉన్నటువంటి వంగడాలను లేదా పంటలను మనం రిలీజ్ చేయుట, అంతేకాకుండా వ్యాధులను, పెస్ట్ రెసిస్టెన్స్ డిసీజెస్ నుంచి అంటే వ్యాధులను మొక్క తనంతటి తానుగా తట్టుకునేటట్టుగా చేసేదే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. అంటే బ్రాడ్గా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్లో వెరీ ఇంపార్టెంట్గా మనము బీటీ కాటన్ ఒకటి చెప్పడం జరుగుతుంది. బీటీ బ్రింజల్, బీటీ కాటన్ అంటే బీటీ ప్రత్తి, బీటీ వంకాయ, ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ రెండు కూడా గుర్తుపెట్టుకొని 2 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్. సో రెండు కూడా తనంతటి తానుగా మొక్క పెరగడంతో పాటుగా మంచి పంటను దిగుబడి ఇవ్వడంతో పాటుగా మంచి గుండ్రటి కాయలు కాయడంతో పాటుగా డిసీజెస్ని, రెసిస్టెన్స్ని తట్టుకునే పవర్ వాటికి ఉంటుంది మొక్కలకు. అది ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యొక్క మెయిన్ ఎయిమ్. అంటే వ్యాధులు కానీ, చీడలు కానీ, కీటకాలు కానీ వాటి మీద దాడి చేసినప్పుడు వ్యవసాయం చేసేటువంటి రైతులు కానీ ఎవరు కూడా వేరే కెమికల్స్ ఏమి స్ప్రే చేయకుండా మొక్క తనంతట తానుగానే కీటకాల బారి నుండి, చీడల బారి నుండి, పెస్ట్ రెసిస్టెన్స్ నుంచి అది సేఫ్ జోన్, అది తనకు తానుగానే కాపాడుకుంటుంది. సో అటువంటి మొక్కలను మనము ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో మీకు ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి మనకి 5 ఇవ్వడం జరిగింది. జన్యు పరివర్తిత మొక్కల యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు, ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ హ్యావింగ్ రెసిస్టెన్స్ టు ప్యాథోజన్ అండ్ పెట్స్. ప్యాథోజన్ నుండి, పెట్స్ నుండి ఈ ట్రాన్స్జెనిక్ క్రాప్ అనేది ఏమవుతుందంటే రక్షించుకోగలుగుతుంది. తెలుగు మీడియంలో సైడ్ హెడ్డింగ్ ఏం చెప్తుంటే, వ్యాధి కారకాల చీడన నిరోధకత నుండి పంట మొక్కలను తనకు తానే కాపాడుకునుట. అర్థమవుతుందండి? మళ్ళీ చూసుకోండి, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం చెప్తున్నాడంటే, ట్రాన్స్జెనిక్ క్రాప్ ప్లాంట్స్ హ్యావింగ్ రెసిస్టెన్స్ పవర్ని కలిగి ఉంటాయి. 2 వేటి నుండి అంటే ప్యాథోజన్స్ అండ్ పెట్స్, చీడ నిరోధకాల మొక్కల నుంచి మొక్కలు తనంతటి తానుగానే కాపాడుకోగలుగుతాయి. సో అందులో మనకి ఏమేమి కోసం నేర్చుకుంటామంటే, ట్రాన్స్జెనిక్ పాపాయ అంటే పరివర్తిత పాపాయ అంటే ఎవరండి? బొబ్బాయి. ఓకేనండి. ట్రాన్స్జెనిక్ పాపాయ, రెసిస్టెన్స్ టు పాపాయ స్పాట్ వైరస్ అనేది పాపాయ అంటే బొబ్బాయిలో స్పాట్ వైరస్, రింగ్ స్పాట్ వైరస్ రాకుండా పాపాయ, బొబ్బాయి మొక్కలు తనంతటి తానుగానే కాపాడుకుంటాయి. ఓకేనండి. సో రెండవది వైరస్ల నుంచి. రెండవది బీటీ కాటన్ ఈజ్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్. బీటీ కాటన్ అంటే బీటీ ప్రత్తి అనేది కీటకాల నుంచి నిరోధకతను కలిగి ఉంటుంది. బీటీ ప్రత్తి ఇన్సెక్ట్స్. ఫస్ట్ది అయితే వైరస్, ఇందులోనండి కారియా పాపాయ, బొబ్బాయి మొక్కలలో రింగ్ స్పాట్ వైరస్ రాకుండా ఈ పరివర్తిత బొబ్బాయి అనేది ఉపయోగపడుతుంది. రెండవది మనం బీటీ కాటన్ అనేది ఈజ్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్స్, కీటకాల బారి నుండి బీటీ ప్రత్తి తనంతటి తానుగానే రక్షించుకోగలుగుతుంది. ఇంకా ట్రాన్స్జెనిక్ టొమాటో ప్లాంట్స్ రెసిస్టెన్స్ టు బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ లైక్ సూడోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను ట్రాన్స్జెనిక్ టొమాటో ఈజీగా రక్షించుకోగలుగుతుంది. అంటే
పైన చెప్పిన వైరస్ నుంచి, కీటకాల బారి నుండి, అలాగే బ్యాక్టీరియాల బారి నుండి కూడా ఈ మొక్కలు తనంతటి తానుగానే రక్షించుకుంటాయి. పరివర్తిత టొమాటో ఇది ఏ రకమంటే సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను ఈ టొమాటో అనేది తనకు తానుగానే రక్షించుకుంటుంది. అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధులను ఇది తట్టుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్, ట్రాన్స్జెనిక్ పొటాటో ప్లాంట్స్ రెసిస్టెన్స్ టు ఫంగస్ ఫైటోథోరా. అంటే బంగాళదుంపలో ఇవి శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి ఫైటోఫోరా అనేటువంటి వ్యాధులను కలగకుండా బంగాళదుంప తనంతట తానుగానే రక్షించుకోగలుగుతుంది. ఓకేనండి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ట్రాన్స్జెనిక్ ప్లాంట్సే అండి. ఇవన్నీ కూడా ట్రాన్స్జెనిక్ ప్లాంట్సే. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ మన సైడ్ హెడ్డింగ్ ఏం చెప్తుంది, రెసిస్టెన్స్ పవర్ను కలిగి ఉంటుంది. అంటే ప్యాథోజన్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి, వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి తనంతట తానుగానే రక్షించుకోగలుగుతాయి. అంటే మీకు బ్రీఫ్గా ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కారియా పాపాయ అనేది దేని నుంచి రక్షించుకుంటుందంట, రింగ్ స్పాట్ వైరస్ నుంచి. ఓకేనన్నా. రెండోది బీటీ కాటన్ రెసిస్టెన్స్ టు ఇన్సెక్ట్, కీటకాల బారి నుంచి బీటీ కాటన్ రక్షించుకుంటుంది. మూడవది టొమాటో దేనివల్ల రక్షించుకుంటుంది, సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల నుంచి తట్టుకోగలుగుతుంది. నాలుగవది పొటాటో, బంగాళదుంప దేని నుంచి రక్షించుకుంటుంది, ఫంగై లైక్ ఫైటోథోరా అనేటువంటి వ్యాధి రాకుండా శిలీంధ్రాల నుంచి బంగాళదుంప రక్షించుకోగలుగుతుంది. ఓకేనన్నా. చాలా చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ లెవెల్లో కూడా, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. రెండవ సైడ్ హెడ్డింగ్ ఏం చెప్తున్నాడంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ సూటబుల్ ఫుడ్ ఫర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో కూడా ఈ అంటే ఆహారాన్ని ప్రత్యేకపరిచి లోను చేసే విధానంలో కూడా జన్యు పరివర్తిత మొక్కలు అనేవి ఉపయోగపడుతున్నాయి. లైక్ ట్రాన్స్జెనిక్ టొమాటో ఫ్లేవర్ సేవర్ ఈజ్ బర్స్ రెసిస్టెన్స్ సూటబుల్ ఫర్ ద స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ టు డైలీ ఆర్ డిలై రైపనింగ్. అంటే టొమాటో మొక్కలు అనేవి లేదా టొమాటో ఫ్రూట్స్ అనేవి కూడా రైపనింగ్ తొందరగా పక్వానికి రాకుండా, అలాగే బ్రేకేజ్ ఏమి అవ్వకుండా ఈ ట్రాన్స్జెనిక్ టొమాటో అనేది చాలా ఉపయోగపడుతుందంట. అంతే కదండి. అందులో మనకు టొమాటోలు ఏ రకమంట, ఫ్లేవర్ స్లేవర్. ఈ ఫ్లేవర్ స్లేవర్ అనే టొమాటో ఏం చేస్తుందంటే గాయాలను తట్టుకుంటుందంట, అంటే బ్రేకేజ్ని తట్టుకుంటుంది. అంటే అంత ఈజీగా బ్రేకేజ్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి టొమాటోస్ అనేవి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్ దించుకున్నాం అనుకోండి, కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తాయి, టొమాటో ఎలా ఉంటే కొంటాం మనం, అందంగా రౌండ్గా ఉంటేనే కొంటాం, అది బ్రేకేజ్ అవుతే మనం కొనం కదండి. ఈ ట్రాన్స్జెనిక్ టొమాటో లైక్ ఫ్లేవర్ స్లేవర్ గుర్తుపెట్టుకోండి. టొమాటోలో ఏ రకం ఉంటుంది, ఫ్లేవర్ స్లేవర్ అనే టొమాటో రకం గాయాలను తట్టుకుంటుందంట, అంటే బ్రేక్స్ని తట్టుకుంటుందంట. నెక్స్ట్ డిలే రైపనింగ్, తొందరగా పక్వానికి రాకుండా, డిలే అంటే తొందరగా పక్వానికి రాకుండా ఉంటాయండి. ఎంత దూరమైనా మనము ట్రాన్స్పోర్ట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇదేంటి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్లో టొమాటో ఏ రకం ఉంటుంది, ఫ్లేవర్ స్లేవర్. సో నెక్స్ట్ వన్, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విత్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ వాల్యూ. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ను ఎక్కువగా తినడం వల్ల మనకు బాడీలోకి అంట విటమిన్స్ అనేవి, న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా వస్తాయంట. ఓకే. లైక్ తెలుగు వాళ్ళకి ఏం చెప్తారంటే మెరుగైన పోషక విలువలు కలిగినటువంటి జన్యు పరివర్తిత మొక్కలు. లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. గోల్డెన్ రైస్లో ఏ రకం అంటే థైఫై అనేటువంటి గోల్డెన్ రైస్ను, ఇది థైఫై అనేటువంటి గోల్డెన్ రైస్ ఏ ప్లాంటు, ట్రాన్స్జెనిక్ ప్లాంట్, జన్యు పరివర్తిత మొక్క. ఆ గోల్డెన్ రైస్ మనం తినడం వల్ల, థైఫై అనే రకమైనటువంటి గోల్డెన్ రైస్ మనం తినడం వల్ల టు చెక్ ద బ్లైండ్నెస్, అంటే గుడ్డితనాన్ని పోగొడుతుందంట. అంటే గుడ్డితనాన్ని పోగొట్టేటువంటి విటమిన్ ఏంటి, విటమిన్స్ గుడ్డితనాన్ని లేదా అంధత్వాన్ని, బ్లైండ్నెస్ని చెక్ చేసేటువంటి విటమిన్ ఏంటమ్మా, విటమిన్ ఏ. అంటే ఏమర్థమవుతుంది మనకి, ఈ గోల్డెన్ రైస్ తినడం వల్ల, అంటే థైఫై అనేటువంటి గోల్డెన్ రైస్ మనం తినడం వల్ల మనకు ఎక్కువగా పుష్కలంగా విటమిన్ ఏ అనేది ఈ యొక్క వరిలో లేదా గోల్డెన్ రైస్లో దొరుకుతుంది. ఎక్కువ విటమిన్ ఏ తినడం వల్ల మనకి టు చెక్ ద బ్లైండ్నెస్, అంధత్వాన్ని లేదా గుడ్డితనాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఏం తినడం వల్ల, యాక్చువల్గా ఆకుకూరలు తింటాం, ఓకే మంచిదే. కానీ ఇక్కడ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్లో ఏ రైస్ అంటే గోల్డెన్ రైస్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద 2 మార్క్స్. ఓకే. గోల్డెన్ రైస్ ఏ రకం, థైఫై అనే రకంలో ఏ విటమిన్ ఉంటుందంట, ఎంసెట్ లెవెల్లో అడిగేటువంటి ప్రశ్న ఇది. ఏ విటమిన్ ఉంటుంది, ఏబిసిడిలో ఫస్ట్ ఏ అనే విటమిన్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్,
ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యూజ్డ్ ఫర్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్. ఇంకెందుకు ఉపయోగపడుతుందంట, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో కూడా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. లైక్ సంకర జాతి విత్తనాల ఉత్పత్తికి ఉపయోగపడండి జన్యు పరివర్తిత మొక్కలు. సంకర జాతి విత్తనాలు అంటే సంకర జాతి విత్తనాలు అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాడు బ్రాసికా నేఫమ్ అనే మొక్కలు అంటండి ఎమాస్కులేషన్ చేసిన తర్వాత ఓకేనండి మంచి విత్తనాలు మ్యాక్సిమం ఏర్పడవు. ఎమాస్కులేషన్ అంటే ఏంటండి, తెలుగులో విపుంసీకరణ అంటే ఏంటండి, ఫ్లవర్ అనేది బడ్ కండిషన్లో ఉన్నప్పుడు అంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు ఆ ఫ్లవర్ లోపల అంటే మొగ్గ దశలో ఉన్నటువంటి ఆ ఫ్లవర్ లోపల ద రిమూవల్ ఆఫ్ ది యాంథర్స్ అంటే కేసరాలను కత్తిరించి బయటికి తొలగించడాన్నే ఎమాస్కులేషన్, తెలుగులో విపుంసీకరణ అని చెప్తాం. ఓకేనండి, విపుంసీకరణ అంటే యాంథర్స్ని రిమూవ్ చేయడాన్నే అంటే కేసరాలను తొలగించడాన్నే, ఒక పుష్పంలోని మొగ్గ దశలో కేసరాలను తొలగించడాన్నే విపుంసీకరణ అని చెప్తాం. మళ్ళీ చెప్తున్నాను, పుష్పం అనేది మొగ్గ దశలో ఉన్నప్పుడే పుష్పంలోని కేసరాలను తొలగించే విధానాన్ని విపుంసీకరణ అంటాము. ఓకే, తెలుగులో ఇంగ్లీష్లో ఏమైనా ద రిమూవల్ ఆఫ్ ది యాంథర్స్ ద ప్రాసెస్ ఇన్ ద బడ్ కండిషన్లో యాంథర్స్ అనేవి రిమూవ్ చేయడాన్ని ద యాంథర్స్ రిమూవల్ ఫ్రమ్ ద ఇన్ ఏ బడ్ కండిషన్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఏ ఎమాస్కులేషన్. అంటే మన కేసరాలను మనం బడ్ అంటే ఆ పుష్పంలోంచి మనం తొలగిస్తే కేసరాలు అంటే యాంథర్స్లో ఏముంటాయండి పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి, అంటే మేల్ గ్యామెట్స్ ఉంటాయి. అంటే మేల్ గ్యామెట్స్ని కనుక మనం రిమూవ్ చేస్తే మరి పాలినేషన్ ఎట్లా జరుగుతుందండి, జరగదు కదా. ఓకే, పాలినేషన్ జరగాలంటే మేల్ గ్యామెట్స్ అయినటువంటి యాంథర్స్ కావాలి, పాలన్ గ్రెయిన్స్ కావాలి. ఫీమేల్ గ్యామెట్స్ అయినటువంటి ఓవల్స్ అనేవి రెండు కూడా ఫ్యూజ్ అవడం వల్ల ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నట్టుగా మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. కానీ ఇక్కడ యాంథర్స్ని మనం రిమూవ్ చేస్తే పాలన్ గ్రెయిన్స్ రిమూవ్ చేసినట్టే. మరి పాలినేషన్ ఎట్లా జరుగుతుందంటే ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంట హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో కూడా ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇంకేమన్నాడు, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ టాలరెంట్ టు అబయోటిక్ స్ట్రెస్సెస్ కాజ్డ్ బై కెమికల్, కోల్డ్, సాల్ట్, హీట్ అండ్ ఎక్సెట్రా. తెలుగులో రసాయనాలకు, చలికి, నీటి ఎద్దడకు, ఉప్పుకు, ఉష్ణానికి మొదలైన ఏ నిర్జీవ ప్రతిబలాలనైనా కూడా ఈ ట్రాన్స్జెనిక్ లేదా జన్యు పరివర్తిత మొక్కలు అనేవి తట్టుకుంటాయి. ఓకే, చాలా కదండి. సో మనకి కొంచెం ఈ మన సైడ్ వేసేటువంటి పంటలు ఎలా ఉంటాయంటే వాతావరణ దృష్ట్యా ఎక్కువ వర్షాలు వస్తే మునిగిపోతాయి, ఎక్కువ గాలి వస్తే పడిపోతాయి. కానీ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అలాగే భూమి లోపల కెమికల్స్ అనేవి ఎక్కువగా అయిపోయినా, వేడి అనేది ఎక్కువైపోయినా, లేకపోతే నీటి ఎద్దడి నీరు అనేది ఎక్కువైపోయినా మొక్కలు అనేవి పెరగవు కదండి. కానీ ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేటువంటి జన్యు పరివర్తిత మొక్కలంట ఏ ప్రాంతంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా రసాయనాలు ఎక్కువ జల్లినా లేదా తక్కువ జల్లినా, ఏ గాలి ఎక్కువ వేసినా తక్కువ వేసినా, ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అయినా సరే ఇది కరెక్ట్గా నిలబడి ఎక్కువ క్రాప్ అనేది ఈల్డ్ అనేది అంటే పంట అనేది దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే జన్యు పరివర్తిత మొక్కల యొక్క ఉపయోగాలు. సో ఇందులో మనకు వచ్చినటువంటి 2 మార్క్స్ వచ్చినాయి. ఒకటి, జన్యు పరివర్తిత మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం బీటీ కాటన్ చెప్పవచ్చు, బీటీ బ్రింజల్ చెప్పవచ్చు, ఇంకా గోల్డెన్ రైస్. ఇట్ కంటెంట్ ఏ టైప్ అంటే గోల్డెన్ రైస్ తైపై రకం. సో ఇట్ కంటెంట్ విటమిన్ ఏ టు చెక్ ద బ్లైండ్నెస్. ఇవన్నీ కూడా ట్రాన్స్జెనిక్ ప్లాంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనన్నా. సో ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగే మీకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్లాస్లో కూడా మీ సీనియర్స్కి ఒక క్వశ్చన్ అడిగారు, 2 మార్క్స్లో అడిగింది. ఇదన్ ఎనీ 2 ఎగ్జాంపుల్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ఏవైనా 2 రకాలు ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్కి జన్యు పరివర్తిత మొక్కలకు ఉదాహరణలు రాయమన్నారు. చాలా సింపుల్, గోల్డెన్ రైస్ రాసుకోవచ్చు, బీటీ ప్రతి రాసుకోవచ్చు, బీటీ బ్రింజల్ రాసుకోవచ్చు. ఓకేనన్నా. సో మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో మనం చెప్పాం. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయండి, బ్యాక్టీరియాల వల్ల, వైరస్ల వల్ల, చీడల వల్ల, కీటకాల వల్ల మొక్క తనంతట తానే రక్షించుకోగలుగుతుంది కదండి. చాలా విచిత్రం. ఎంత విచిత్రం అంటే వేరొక వీడియో చేస్తాను, బీటీ కాటన్ ఎంతలాగా కీటకాల నుంచి రక్షించుకుంటుందో ఆ క్వశ్చన్ విన్నప్పుడు, ఆ లెసన్ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనండి.
అంటే ఈ జన్యు పరివర్తిత మొక్కలలో జీన్స్ అనేవి బలంగా ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనలో కూడా రెసిస్టెన్స్ పవర్ ఉంటే కనుక బయట నుంచి వచ్చినటువంటి వైరస్ల వల్ల, ఫంగస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను మనము తట్టుకోగలుగుతాము. సో ఈనాడు చూడండి, కోవిడ్లో వచ్చిన వాళ్ళు ఎందుకు ఈ వీక్ పర్సన్స్ బాగా నీరసంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతున్నట్టుగా సర్వేలో తేలింది. అంటే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతున్నప్పుడు అనేక రకమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన మీద దాడి చేస్తాయి. హెల్దీ ఫుడ్, ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ మనం ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అనారోగ్యాలకు మనకు డిసీజ్ అనేవి మన దగ్గరకు రావు. అందుకే మీకు ప్రోబయోటిక్స్ అనేటువంటి డిగ్రీలో ఒక లెసన్ ఉంటుంది. ప్రోబయోటిక్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ హెల్త్ యువర్ హ్యాండ్ అంటాడు. ఒక కవి ఏమంటాడంటే యువర్ హెల్త్ ఈజ్ యువర్ హ్యాండ్, మీ ఆరోగ్యము మీ చేతుల్లోనే ఉంది. ప్రోబయోటిక్స్లో ఆ డిగ్రీలో ఉంటుంది. మంచి వండర్ఫుల్ లెసన్. మన ఆరోగ్యము పక్క వాళ్ళ చేతుల్లో లేదు, ఎదుటి వాళ్ళ చేతుల్లో లేదు. మన ఆరోగ్యము మన చేతుల్లో ఉంది. ఓకేనా. అలాగే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి ఏం చేస్తాయంట, వైరస్ల నుంచి, బ్యాక్టీరియాల నుంచి, ఇంకా కీటకాల నుంచి, ఓకే, ఫంగస్ నుంచి తనంతట తానుగా రక్షించుకుంటాయి. అది బెస్ట్ ఎగ్జాంపుల్, మొదటి ఉపయోగం. రెండో ఉపయోగం ఏం చెప్తున్నాడంటే ఫుడ్ ప్రొడక్షన్స్లో ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. అంటే ఫ్లేవర్ అని టొమాటో అంట దూర ప్రాంతాల నుంచి మనం తీసుకు తెచ్చుకున్నప్పుడు అవి బ్రేకేజ్ అవ్వు, తొందరగా మొగ్గు. ఓకేనండి. అలాగే ఫ్లేవర్ అనే టొమాటో కదండి, గోల్డెన్ రైస్ అనేటువంటి తైపోయే రకం మనం తినడం వల్ల విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల టు చెక్ ద బ్లైండ్నెస్, అంధత్వాన్ని పోగొట్టుకుంటుంది. అంతేకాదండి, సంకర జాతి విత్తనాలను కూడా, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్లో కూడా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. లాస్ట్ పాయింట్ అని చెప్పవచ్చు, ఇది అన్ని రకాల ప్రాంతాలలో అన్ని బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెస్సెస్, ఒత్తిడులను తట్టుకుని నిలబడుతుంది ఈ జన్యు పరివర్తిత మొక్కలు. ఓకేనండి, బాగానుంది. సో అడ్వాంటేజెస్ ఇప్పుడు కూడా మనం దానికి జన్యు పరివర్తిత మొక్కలు ఎలా ఉపయోగపడతాయి, మనకి ఎట్లాగా మనకి బాడీకి ఉపయోగపడతాయి అన్నది మనం తెలుసుకుంటాం. కానీ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వల్ల కొన్ని జీవభద్రత సమస్యలు, బయోసేఫ్టీ ఇన్ ఏ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేది రెండో ప్రశ్న ఉంటుంది. ఓకేనన్నా, అది మీకు కంటిన్యూ చేస్తాను. మరి భూభాగంలో అన్ని మొక్కలు కూడా భగవంతుడు ఏం చేశాడంటే ఒక్కొక్క ఆకృతిలో వాటిని అన్నిటి కూడా తయారు చేశాడు. సో మన ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటే ఏం చెప్తున్నాము, జీన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మనకు కావాల్సినట్టుగా మనం మార్చేసుకుంటాం. ఓకేనన్నా. ఇలా మార్చేసుకున్నప్పుడు మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఎట్లా జరుగుతుందంటే ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది. అదేంటి సార్ ఇప్పుడు వరకు అడ్వాంటేజెస్ చెప్పారు, ఇప్పుడు జన్యు పరివర్తిత మొక్కల వల్ల జీవభద్రత సమస్యలు ఏమి ఏర్పడతాయండి. ఓకే, బయోసేఫ్టీని ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, ఇది కూడా వినండి. కొన్ని సందర్భాలలో జీవభద్రత సమస్యలు కూడా జన్యు పరివర్తిత మొక్కలు వాడడం వల్ల మనకి ఏర్పడతాయి. ఏంటంటే ఆ జీవభద్రత సమస్యలు అంటే ఎలర్జీస్ ఒకటి, టాక్సిన్స్ ఒకటి ఏమవుతాయంటే ఎనిమల్స్లోకి, హ్యూమన్ బీయింగ్స్లోకి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ని ఫామ్ చేస్తాయి. అంటే తెలుగులో ఏం చెప్తున్నాడు, మానవుల్లోనూ జంతువుల్లోనూ ఎలర్జీ లేదా టాక్సిన్స్లు బదిలీ అయ్యి ఇతర సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఏం తినడం వల్ల, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ తినడం వల్ల. ఓకేనన్నా. రెండోది ఏం చెప్తున్నాడు, కూరగాయల మౌలిక సహజత్వంలో మార్పు జరిగే ప్రమాదం. అంటే చేంజెస్ ఇన్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ వెజిటేబుల్స్ అనేవి ఫండమెంటల్గా వాటి ఉన్నటువంటి నేచర్, వాటి యొక్క స్ట్రక్చర్ కోల్పోతాయి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. మీకు విచిత్రం చెప్పరండి, వాటర్ మెలన్ తెలుసు కదా, మనం పుచ్చకాయ ఎట్లా ఉంటుంది, పూర్వం ఒకటే వచ్చింది పెద్దగా గ్రీన్ కలర్లో. సో నోవేడేస్ 365 రోజులు కూడా వాటర్ మెలన్ దొరుకుతుంది కదండి, కొంచెం బ్లాక్ కలర్లో ఉండి చిన్న సైజులో వచ్చినాయి. సో ఇంకంతే కదా, ట్రాన్స్జెనిక్ వాటర్ మెలన్స్ కూడా వచ్చినాయి. ఎట్లాగా తెలుసండి, బాక్స్ టైప్లో సూట్ కేసులాగా తయారవుతున్నాయి అన్నమాట. అవేంటి ట్రాన్స్జెనిక్ వాటర్ మెలన్స్, అవి సూట్ కేసులాగా చిన్న బాక్సులాగా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు సీడ్ని. అలా రౌండ్గా కాకుండా సూట్ కేసులాగా తయారు చేయడం లాభం ఏంటి, మనకి లాభం ఏంటి, దూర ప్రాంతాలకు ఈజీగా మనం అలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మనకు పూర్వకాలం నుంచి వాటర్ మెలన్ పుచ్చకాయ అంటే మనకి ఏ షేప్ గుర్తు వస్తుంది, రౌండ్గానే గుర్తు వస్తుంది. మరి ట్రాన్స్జెనిక్ బయోసేఫ్టీ వల్ల సమస్య ఏంటంటే కొంతమందికి తెలియదు, అంటే దాని యొక్క సహజత్వాన్ని అది కోల్పోతుంది అనమాట అండి. ఓకేనన్నా. సో నెక్స్ట్ వన్, ఇంకా జీవ వైవిధ్యానికి హానికరమైనటువంటి వాతావరణం మీద ప్రతికూల పరిస్థితులను ఏర్పడే అవకాశం ఉంది. ఏం చెప్తుండంటే బయోడైవర్సిటీ హ్యావ్ ఏ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. వాతావరణ పరిస్థితుల మీద జన్యు పరివర్తిత మొక్కల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సో నెక్స్ట్ వన్, సహజ పరిణామ క్రమంలో మార్పులు అనేవి తీసుకురావచ్చు, చేంజెస్ అనేవి తీసుకురావచ్చు. నెక్స్ట్ వన్, సంబంధిత ఓకేనండి జన్యువులు అనేవి బదిలీ అయినప్పుడు జన్యు కాలుష్యం అనేది ఫామ్ అవుతుందంట. జీన్ పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకి చూడండి, ప్రకృతిలో భగవంతుడు ఒక మొక్కను పుట్టించిన తర్వాత దానికి టైం ఉంటుంది కదండి. ఆ టైంలో వాటికి తెలుసు, భగవంతుడు మొక్కను ఎలా పెంచిన తర్వాత వాటికి ఏ టైంలో ఇన్ఫ్లోరసెన్స్ రావాలో, అంటే పుష్పాలు రావాలో, ఏ టైంలో పాలినేషన్ జరగాలో, ఏ టైంలో ఫ్రూట్స్ అనేవి కాయాలో, భగవంతుడు అనేది మంచి వండర్ఫుల్ సృష్టి కదండి, మంచి ప్రపంచం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే అతీత తెలివితేటలుగా టిష్యూ కల్చర్ని, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, కణజాల వర్ధనాన్ని, జన్యు పరివర్తిత మొక్కల్ని తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆతృతతో అనేక రకమైనటువంటి కెమికల్స్ అన్నీ కూడా వాడడం జరుగుతుంది. అంతే కదండి. ఎంత దురదృష్టం అంటే న్యాచురల్గా ఉన్నటువంటి యొక్క కలర్స్ని, న్యాచురల్గా ఉన్నటువంటి యొక్క షేప్స్ని మనం ఏం చేస్తామంటే కొన్ని సందర్భాలలో ఎక్కువ కెమికల్స్ ఎక్కువ మనం వాడడం వల్ల, రసాయనాలు వాడడం వల్ల వాటి యొక్క సహజత్వాన్ని మనం కోల్పోతాం. ఓకేనండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ మనం తింటాం బిర్యానీలో. ఏంటమ్మా? చికెన్స్లో మనకు రెండు ఉంటాయి, లేయర్స్, బ్రాయిలర్స్ కదండి. లేయర్స్ అంటేవి ఎగ్స్ పెట్టేవి, గుడ్లు పెట్టేవి. బ్రాయిలర్స్ అనేవి కేవలం మాంసం కోసం మాత్రమే పెంచేవి కదా. సో అందులో మీరు బాగా గమనించండి. మన చికెన్ షాప్కి వెళ్తే కనుక 2 కోళ్ళను వేలాడదీస్తాడు. ఒకటి బక్క చిక్కులాగా ఉంటుంది, సన్నంగా ఉంటుంది, అది లేయర్. కొంచెం లావుగా బలంగా దిష్టంగా ఉంటుంది, అది బ్రాయిలర్. సో రెండాట్లు గమనించండి. లేయరము గుడ్లు పెట్టిన తర్వాత దాన్ని మాంసానికి తీసుకొస్తారు. కానీ అది పెరిగి స్వహతాగా పెరిగి దాని యొక్క గుడ్లన్నీ కూడా రిలీజ్ చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చి కోయడం అనేది జరుగుతుంది. కానీ బ్రాయిలర్స్ అనేవి కేవలము మాంసం కోసం మాత్రమే పెంచుతారు. విత్ 70 or 60 డేస్లో కోడి తయారైపోతుందంట. ఎలా తయారైపోతుందండి? ఎలా తయారవుతుంది? ఒక కోడి పిల్లని చూడండి, దగ్గర పెంచడానికి మనం ఏం చేస్తాం? మేత వేస్తేనే చిన్నగా పెరుగుతుంది. కానీ కోళ్ళ ఫార్మ్స్లో మనకి ఏమవుతుందంటే, పౌల్ట్రీస్లో బ్రాయిలర్స్ పెంచేటప్పుడు చిన్ననాటి నుంచి కూడా వాటికి వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అనేవి ఎక్కువగా ఇంజెక్షన్స్ అనేవి అప్లై చేయడం వల్ల అది విత్ 60 to 70 60 నుంచి 70 రోజులలో కోడి అనేది విపరీతంగా పెరిగిపోయి లావుగా తయారైపోతుంది. మరి చూడండి, సహజంగా పెరిగే కోడికి దీనికి తేడా లేదా? తేడా ఉంది. కానీ ఇవి తినడం వల్ల మనకి ట్రాన్స్జెనిక్ చికెన్ అని చెప్తాం, ట్రాన్స్జెనిక్కే. కానీ దాన్ని తినడం వల్ల మనకి ఏమవుతుందండి? చాలా సైడ్ ఎఫెక్ట్స్, బాడీ పెయిన్స్. అసలు బ్రాయిలర్స్ని ఈ రోజుల్లో ఎవరు కూడా తినట్లేదు, ఎందుకంటే షార్ట్ టైంలో అవి కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. కాబట్టి ఇలాగా మనకి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. స్టార్టింగ్లో చెప్పింది అయితే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యొక్క అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మనకి ఎలర్జీస్, టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. రెండవది, న్యాచురల్ వెజిటేబుల్స్ అనేవి, ఫండమెంటల్ వెజిటేబుల్స్ అనేవి దాని యొక్క సహజత్వాన్ని కోల్పోతాయి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ అనేది కూడా హార్మ్ఫుల్గా తయారవుతుంది. నెక్స్ట్, ఎవల్యూషనరీ ప్యాటర్న్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. జీవ పరిణామ క్రమం ఉండవలసిన రీతిలో ఎవల్యూషనరీ థియరీ ఎవరు ప్రతిపాదించారండి? జీవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఫస్ట్ ఇయర్లో చెప్పాను. ఇది మీ కొరకు ప్రశ్న, తెలిస్తే గ్రూప్లో సెండ్ చేయండి. ఎవల్యూషనరీ థియరీ ఎవరు దానికి నాయకుడు ఎవరు ప్రతిపాదించింది? జీవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఇలా ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వల్ల ఈ బయోడైవర్సిటీ అనేది కూడా, ఎవల్యూషనరీ థియరీ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వన్, జీన్ పొల్యూషన్ కూడా జరిగి క్రాప్స్ అనేవి సరిగ్గా పెరగవు. ఈ 2 క్వశ్చన్స్ అనేవి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. మెటీరియల్ చాలా ఇంపార్టెంట్స్, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్, బీటీ కాటన్ పెస్ట్ రెసిస్టెన్స్ అనేవి వేరే వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.